ఫ్రెండ్స్, మొదటిసారి మెహబ్ ఛానల్ వేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. టీజీపీఎస్సీ నుంచి మరో 6,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి పోస్టుల భర్తీకి మరి నోటిఫికేషన్స్ ఇవ్వాలనేసి ఇక్కడ చర్చలు అయితే జరుగుతుంది. సో త్వరలో వివిధ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి ఏదైతే ఖాళీగా ఉన్నటువంటి ఏదైతే డిగ్రీ కాలేజ్ లెక్చర్ పోస్టులు అయినా సరే, అదేవిధంగా పాలిటెక్నికల్ లెక్చరర్ పోస్టులు అయినా సరే, జూనియర్ కాలేజ్ లెక్చరర్ పోస్టులు అయినా సరే, దేవాదాయ శాఖ నుంచి పోస్టులు అయినా సరే, అటవీ శాఖ నుంచి అయినా సరే, తర్వాత సర్వే సెటిల్మెంట్, అదేవిధంగా మున్సిపల్, అదేవిధంగా ఆర్టీసీ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేసే ఛాన్సెస్ ఉన్నాయనేసి అధికార వర్గాలు ఇక్కడ చెప్తున్నటువంటి సమాచారం. దాంతోపాటుగా మనకు జూన్ తర్వాత వివిధ సంబంధించినటువంటి ఏదైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ను విడుదల చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందడుగు వేయడం జరుగుతుంది. దాదాపుగా ఇప్పటికే తెలంగాణలో దాదాపుగా 40 నుంచి 60 వేల వరకు ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఖాళీలకు ఉన్నటువంటి సమాచారం అయితే కనిపిస్తుంది. సో ప్రధానంగా ఈ ఇయర్లో 2026 నుంచి ఈ యొక్క రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి భర్తీ అనేది ప్రాసెస్ మొదలు కానున్నది. దాదాపు కూడా 2028 వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది కొనసాగుతూనే ఉంటాయండి, పోస్టులకు సంబంధించినటువంటి భర్తీ అనేది. సో ఈ 2 ఇయర్స్ మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వము ఈ యొక్క నోటిఫికేషన్స్ను విడుదల చేయాలన్న ఉద్దేశంతో ఇప్పటికే చాలా సానుకూలంగా కనిపిస్తున్నటువంటి సమాచారం. గతంలో నుంచే మనం చెప్పుకుంటూనే వచ్చినాం. సో ఏదైతే రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి ప్రాసెస్ ఏదైతే ఉన్నదో, సో అవన్నీ కూడా భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందడుగు వేయడం జరుగుతుంది. 100% రిక్రూట్మెంట్ జరుగుతున్నాయండి. సో తెలంగాణలో మరో ఈ యొక్క మంత్ నుంచి, జూన్ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్స్ను విడుదల చేయాలన్న ఉద్దేశంతో ఈ యొక్క సంబంధించినటువంటి డేటాను అయితే కలెక్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా నోటిఫికేషన్స్ సంబంధించినటువంటి భర్తీ అయితే ఉండడం జరుగుతుంది. సో రీసెంట్గా చూసామండి, 44 ఇయర్స్ వరకు ఏజ్ సంబంధించినటువంటి లిమిట్ ఏదైతే పెంచారో, సో మరి 1 ఇయర్ వరకే పెంచారు. మరి 1 ఇయర్ తర్వాత మరి ఉంటుందా లేదా అనేది తర్వాత సంగతి. అయితే ఇప్పుడున్నటువంటి సమాచారం ప్రకారం ఈ 1 ఇయర్లో అన్ని నోటిఫికేషన్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఈ యొక్క 44 ఇయర్స్ను పెంచడం జరిగిందండి. సో 100% రిక్రూట్మెంట్ దిశగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరి ఇక్కడ పనిచేస్తుంది. మరి ఈ ఇయర్లో మాత్రం ఖచ్చితంగా నోటిఫికేషన్స్ విడుదల చేయడం జరుగుతుంది. మరి జూన్ 2 నుంచి ఏదైతే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఉన్నదో, సో అప్పటి నుంచి మరి ఈ యొక్క నోటిఫికేషన్స్ను ప్రకటించే అవకాశాలు ఉన్నాయనేసి కొన్ని అధికార వర్గాలు కూడా చెప్తున్నటువంటి సమాచారం. సో ఇలా మనకు అన్ని డిపార్ట్మెంట్స్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ సంబంధించినటువంటి అభ్యర్థులకు దాదాపు కూడా మరి గ్రూప్ 1లో కూడా దాదాపుగా 400 నుంచి 500 పోస్టుల వరకు ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత గ్రూప్ 2లో కూడా మరి చూడొచ్చండి, దాదాపుగా 1000 నుంచి 1200 పోస్టుల వరకు ఖాళీలు ఉండడం జరుగుతుంది. తర్వాత గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4లో కూడా దాదాపు కూడా చూడొచ్చండి, మనకు 8,000 నుంచి 10,000 వరకు నోటిఫికేషన్స్ ఉండే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తుంది. సో ఈ విధంగా తెలంగాణలో వచ్చేటటువంటి అన్ని డిపార్ట్మెంట్స్లో ఈ యొక్క ఖాళీల వివరాలకు సంబంధించినటువంటి డేటాను కలెక్ట్ చేస్తూ అన్ని శాఖల్లో కూడా మరి భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రజాప్రభుత్వం ముందు అడుగులు వేయడం జరుగుతుందండి. 100% రిక్రూట్మెంట్ దిశగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందడుగు వేయడం జరుగుతుంది. రిక్రూట్మెంట్ను కంప్లీట్ చేసిన తర్వాతనే మరి ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఏదైనా సరే ఈ ఇయర్లో 100% 2026 సంవత్సరం ఏదైతే ఉన్నదో, ఈ 2026 సంవత్సరంలో ఖచ్చితంగా నోటిఫికేషన్స్ను విడుదల చేయాలన్న ఉద్దేశంతోనే ఇక్కడ కనిపిస్తున్నటువంటి సమాచారం. సో అదేవిధంగా దాంతోపాటు ఇంకా కొన్ని అప్డేట్స్ గురించి అడుగుతున్నారు. సార్ మరి విద్యుత్ శాఖ సంబంధించినటువంటి జేఎల్ఎం సంబంధించినటువంటి పోస్టుల గురించి చెప్పండి అనేసి అడుగుతున్నారు. వాస్తవానికి విద్యుత్ శాఖలో కూడా దాదాపుగా 5,000 పైగా నోటిఫికేషన్ను భర్తీ చేయాలన్న ఉద్దేశంతో మరి ఇప్పటికే చాలా సానుకూలంగా ఉన్నటువంటి సమాచారం. సో 100% విద్యుత్ సంబంధించినటువంటి పోస్టులు, అదేవిధంగా మిగతా కొన్ని సంబంధించినటువంటి పోస్టులు కూడా వచ్చే అవకాశాలు కూడా మరి ఇక్కడ కనిపిస్తున్నటువంటి సమాచారం. ఇది ఇప్పుడు వచ్చినటువంటి అప్డేట్. వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.